అందరు నమస్తే. ఇజ్జత్ తీయపోయినా సరే కానీ ఇజ్జత్ మాత్రం తీయొద్దు. వీళ్ళు రాజీవ్ యువ వికాసం అని ఒక స్కీమ్ పెట్టింది కదా, దానికి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఎవరు, ఎలిజిబిలిటీ లేనోళ్ళు ఎవరు అనేది గోడల మీద అతికిస్తున్నారు గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో. సిబిల్ స్కోర్ అవసరమే లేదన్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తీరా చూస్తే సిబిల్ స్కోర్ లేదని చెప్పి ఊర్లలో గ్రామ పంచాయతీకి గోడకు అతికిస్తున్నారు. ఈ ఊర్లో పలానా రాజుకు సిబిల్ స్కోర్ లేదు కాబట్టి ఎలిజిబుల్ కాడు, పలానా ఎవరో పలానాకు సిబిల్ స్కోర్ లేదు అంటే ఈయన ఎలిజిబుల్ కాదు, ఈయన సిబిల్ స్కోర్ అంటే తెలుసు కదా. మనం ఏదైనా లోన్ ట్రాక్ ఉంటే సిబిల్ స్కోర్ వస్తుంది, మనం ఏదైనా డిఫాల్ట్ అయితే సిబిల్ స్కోర్ పోతుంది. ఇప్పుడు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ని చూసే లోన్లు ఇస్తున్నాయి. గవర్నమెంట్ స్కీమ్ కూడా సిబిల్ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు సిబిల్ మీద అసలు అవసరమే లేదన్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తీరా చూస్తే సిబిల్ ఉండాలనంట, లేని వాళ్ళ పేర్లు గోడల మీద ఎక్కిస్తారంట. చిన్నప్పుడు స్కూళ్ళల్లో అల్లరి చేస్తే నీ పేరు బోర్డు మీద ఎక్కిస్తా అని బెదిరిస్తుండ్రి. అదేమో కానీ ఇప్పుడు ఊర్లో పాపం పోరగాళ్ళ ఇజ్జత్ పోతుంది. నేను చూపిస్తా కొన్ని, అన్ని ఊర్లో ఇది జరిగిందా, కొన్ని ఊర్లో జరిగిందో నాకు తెలియదు. నా దగ్గర సమాచారం అయితే జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇట్లా మిగతా జిల్లాలో అట్లా జరిగిందేమో నాకు తెలియదు. మీరు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ జిల్లాలో కూడా ఇట్లా అయిందా, మీ ఊర్లో కూడా ఇట్లా అయిందా, మీ మండలంలో కూడా ఇట్లా అయిందా చెప్పండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గోడకెక్కిన రాజీవ్ వికాసం సివిల్ స్కోర్ లేదని దరఖాస్తు వివరాలు లిస్టు గోడకు అతికించిన అధికారులు. ఇది ఎంత అవమానకరం, ఎంత అవమానకరం. సివిల్ స్కోర్ లేదని చెప్పి లిస్టులు పెడితే ఆ పొరగాలు ఆ ఊరిలో ఉండాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా. ఇది ఏడ జరిగిందంటే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో. అంటే ఇది మండల కేంద్రంలో గోడకు అతికించినట మొత్తం. నిన్న లబ్ధిదారుల ఎంపిక ఇంటర్వ్యూలు చేశారు కదా, అది జూన్ 2 నుంచి వాళ్ళకు పత్రాలు ఇస్తామని చెప్పారు కదా. అవన్నేమో కానీ సివిల్ స్కోర్ లేదని చెప్పి లేకపోతే అందరికి ఉండాలి. నువ్వు ఊర్లలో ఉండే యువతకు సివిల్ స్కోర్లు అవన్నీ ఉంటాయా? అసలు సివిల్ స్కోర్ మీద గవర్నమెంట్ స్కీమ్ అమలు చేయడం దేశంలో ఫస్ట్ టైం. సంబంధమే లేదు అసలు సివిల్ స్కోర్కు. ఇప్పుడు వాళ్ళకే లోన్ తీసుకునే తాకత్తు ఉంటే, వాళ్ళకే అంతగానో నడిపించే తాకత్తు ఉంటే, ఈ గవర్నమెంట్ స్కీమ్ మీరు ఇచ్చే 50,000కో ₹1,00,000కో వాళ్ళు బిజినెస్ చేయగలరా? ఏం బిజినెస్ చేస్తారు? దేనికోసం చేస్తారు? కానీ గొడవల మీద పేపర్లు అంటించే స్టేజ్కు ఎవరిని అవమానపరుస్తున్నారు మీరు ఇచ్చే స్కీము ఇయ్యరంట వాళ్ళకి, కానీ గొడవల మీద పెట్టి మాత్రం వాళ్ళ అవమానపరుస్తారంట ఊళ్ళల్లో. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కాలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా కాలేదు. బట్టి విక్రమార్క చెప్పిన మాటకు కూడా వాల్యూ లేదు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎమా లేకపోతే ఉత్త దానైనా? ఆయన చెప్పిన మాట గవర్నమెంట్ నడవకపోతే, మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన మాట నడవకపోతే ఆయనకు డిప్యూటీ సీఎం ఎందుకు? ఇంకా అవసరమే లేదు. ఒక ఎమ్మెల్యే చెప్తే కూడా నడవాలి గవర్నమెంట్లో. ఒక ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మా కాన్స్టిట్యున్సీకి ఇగో ఇది తెస్తున్నాం అని అంటే అది అయిపోవాలి గవర్నమెంట్లో. కానీ డిప్యూటీ సీఎం స్వయంగా సిబిల్ అవసరం లేదు, అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి, అంటే వీళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఏం పొంతన లేదని అర్థమవుతుంది. అని గోడల మీద అతికించండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ లిస్ట్ అతికేయండి. ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ పేర్లు అతికేయండి. రానోళ్ళ పేర్లు పెట్టి ఈయనకు సివిల్ స్కోర్ లేదు కాబట్టి ఈయనకు రాదు లోన్, ఈయనకు రాదు, ఈ స్కీమ్ కింద వర్తించదని ఎలిజిబుల్ లేని పర్సన్స్ పేర్లు ఎందుకు అతికిస్తున్నారు? ఇది మొత్తం ప్రభుత్వం విధానం తీసుకుందా, లేకపోతే జగిత్యాలలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో వేసిండ్రా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చెప్పాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఇంతకన్నా పరమ దరిద్రం ఇంకోటి ఉండదు. ఎవరికైనా పైసలు లేకపోయినా ఆత్మాభిమానం పక్కా ఉంటుంది. పైసలు ఉన్న వాళ్ళకే ఉండదు ఆత్మాభిమానం, పైసలు లేని వాళ్ళకి 100% ఉంటుంది. మీరు అది దెబ్బతినే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కోటీశ్వర్లు మీ స్కీమ్ కోసం అప్లై చేయలే కదా, వాళ్ళంతా ఏదో మీరు ఇచ్చే పైసలతోనే చిన్నదో పెద్దదో ఏమైనా బిజినెస్ పెట్టుకుందామని. ఇప్పుడు వాళ్ళ పేర్లు గోడ మీద అతికిస్తే వీళ్ళకు స్కోర్ లేదని వాళ్ళకి రేపు అప్పిస్తాడు కూడా ఇయ్యాడు. ఓని అమ్మ ఈయనకి అసలు గవర్నమెంట్దే రాలేదు, స్కీమ్ రాలే, ఈయనకు అప్పిస్తే గతే పోతాడుందని. బ్యాంకులో ఎట్లా అయ్యారు సివిల్ స్కోర్ లేకపోతే? ఊర్లో అన్నో 10, 20 అప్పు చేసుకొని 100, 200 అవసరాలకు తీసుకొని ఏదో 1000, 2000 ఏదైనా కష్టం ఉన్నప్పుడు తీసుకుందామంటే కూడా అవి కూడా పుట్టకుండా చేస్తున్నారు. వీళ్ళు ఇయ్యరు, పుట్టనియ్యరు. ఏం చేయాలి మళ్ళీ యువత అంతా? అసలు మీరు పెట్టే స్కీమ్స్, దానికి పెట్టే కండిషన్సే పరమ దరిద్రం. ఎందుకంటే మీరు ఎంతెంత అప్పులు ఉన్నారో పెట్టుకోండి. మీ ఊర్లో మీకు ఊర్లు ఉన్నాయి కదా, ఆ ఊర్లలో మీకున్న అప్పులేంది, మీరు ఎగ్గొట్టిన అప్పులేన్ని, మీరు కడుతున్న అప్పులేన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టండి చూద్దాం. రాజకీయ నాయకులే పెట్టగలరా అట్లా?
అంటే మీ గుట్టు మాత్రం రట్టు కావద్దు, మీ గుట్టు మాత్రం ఎవ్వరు తెలియవద్దు, జనాలు మాత్రం రోడ్డు మీద పడేస్తారా? జనాలు మాత్రం గోడల మీద అతికిచ్చి వాళ్ళ పరువు తీస్తారా? ఇది ఎవరిచ్చిన ఆలోచనను కానీ ప్రభుత్వం విరమించుకుంటే మంచిది. మీరు ఎలిజిబుల్ కాకపోతే ఎలిజిబుల్ లేరని చెప్పొచ్చు, అంతేగాని నీకు అది లేదు నీకు ఇది లేదు కాబట్టి అని గోడల మీద అతికిస్తే వాళ్ళ పరువు ఏం కావాలి, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళ పరువు ప్రతిష్టలు ఏం కావాలి? మీరు ఇవ్వకపోతే ఏనో తెచ్చుకుంటారు. ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఇది ఎందుకో మరి చిన్న ఆలోచన చేస్తున్నారు, చాలా ఇరుకు ఆలోచన. ఇది ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడెక్కడ జరిగిందో, జగిత్యాలలో అయితే జరిగింది, మొత్తం రాష్ట్రం అంతా జరిగిందా? జరిగితే మాత్రం ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి గవర్నమెంట్ చేసే అతిపెద్ద తప్పు ఇది అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.